అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో ఈ 2024 సంవత్సరంలో రేపటి నుండి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి విశిష్టత ఏమిటో, ఆ రోజు చేసుకునే సరస్వతీదేవి పూజ ఏ సమయంలో చేసుకోవాలో, ఈరోజు అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలో, ఈరోజు పిల్లలతో తప్పకుండా చేయించాల్సిన పని ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। రేపటి నుండి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు ఆశ్వయుజ మాసం శుద్ధ షష్ఠి తిథి నాడు సాధారణంగా మూలా నక్షత్రం అనేది వస్తుంది। ఈరోజు జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది। బ్రహ్మ చైతన్య స్వరూపునిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి। త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం, సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత। ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని పండితులు చెప్తున్నారు। మూలా నక్షత్రం రోజున అమ్మవారు శ్వేత పద్మాన్ని అధిష్ఠించి వీణ, కమండలం, అక్షరమాలను ధరించి అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది। ఈ దేవికి ఉన్న అనేక నామాల్లో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది। ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్ధులకై సరస్వతీ పూజ తప్పకుండా చేయించాలి। చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు। ఈ 2024 సంవత్సరంలో దేవి నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చిందో, సరస్వతి పూజ ఎప్పుడు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2024 సంవత్సరంలో దేవి నవరాత్రులు అక్టోబర్ 3 గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యంతో ప్రారంభమై అక్టోబర్ 12 శనివారం ఆశ్వయుజ శుక్ల దశమి అనగా విజయదశమితో ముగుస్తున్నాయి। ఈరోజు దసరా పండుగ జరుపుకోనున్నాము। మూలా నక్షత్రంలో సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది। అయితే ఈ సంవత్సరం దేవి నవరాత్రుల్లో అక్టోబర్ 9 బుధవారం రోజు మూలా నక్షత్రం వచ్చిందండి। ఈ రోజున సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది। ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ సప్తమి అక్టోబర్ 9 బుధవారం ఉదయం 7:22 నుండి అక్టోబర్ 10 గురువారం ఉదయం 7:16 వరకు ఉందండి। అలాగే ఈరోజు మూలా నక్షత్రం అనేది రాత్రి 1:40 వరకు ఉంది। ఈరోజు పూజ చేసుకునే సమయాలు ఉదయం 5:06 నుండి 9:10 వరకు ఉందండి। ఈ సమయంలో కుదరని వారు ఉదయం 10:50 నుండి ఉదయం 11:20 లోపు పూజ అనేది చేసుకోవచ్చు। అలాగే సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం 4:52 నుండి 6:28 వరకు ఉందండి। ఈరోజు అక్షరాభ్యాసం చేయుటకు శుభ సమయం అనేది ఉదయం 9:03 నుండి ఉదయం 9:27 వరకు ఉందండి। అలాగే సాయంత్రం వేళల్లో సాయంత్రం 4:07 నుండి సాయంత్రం 4:30 వరకు కూడా శుభ గడియలు అనేవి ఉన్నాయండి। దేవీ నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది। ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం దద్దోజనం, పాయసాన్నం। ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు। అమ్మవారిని తెల్లని పువ్వులు, మారేడు దళాలతో ఈరోజు అభిషేకిస్తారు। సరస్వతీదేవికి ఇష్టమైన వర్ణం తెలుపు। సరస్వతీదేవి చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం వివరిస్తుంది। అమ్మవారిని మనసారా స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తుంది, వాక్శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తుంది। సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో 3వ రూపం। దేవీ నవరాత్రుల్లో చివరి 3 రాత్రులు చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజే ప్రారంభిస్తారని పండితులు చెప్తున్నారు। ఈరోజు సరస్వతి స్తోత్ర పారాయణం చేస్తే ఎంతో మేలు కలుగుతుంది। ఈరోజు విశేషంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు। అలాగే ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుందని నమ్మకం। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।